Hi guys, what's up? Good evening. Welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog guys. So నిన్న చూసారు కదా దర్శన్ కోసం నువ్వుల లడ్డు అవి ఇవి చేసి పంపించాం కదా. సో అజిత్ ఆల్రెడీ మార్నింగ్ తీసుకెళ్లాడు. మీరు ఆ వ్లాగ్ చూడకపోతే డెఫినెట్లీ చూడండి. ప్రస్తుతానికి ఇప్పుడు నేను ప్యాకింగ్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ప్యాకింగ్ ఎందుకంటే నేను ఎందుకు వచ్చాను, ఓట్ వేయడానికి వచ్చాను కదా. సో ఓట్ వేసి ఇంకా వెంటనే నాకు వెళ్ళిపోవాలనిపించదు కాబట్టి ఒక 2 days ఉన్నాను. ఎలక్షన్స్ కూడా అయిపోయింది. ఇంకా రిజల్ట్స్ చాలా టైం ఉంది కదా. సో అప్పుడు కావాలంటే మళ్ళీ వద్దాం అనుకుంటున్నాను. చూద్దాం అప్పుడు ఎలా ఉంటుందో ఏమో. ప్రస్తుతానికి అయితే అన్ని ప్యాకింగ్ చేసుకుంటున్నాను. రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత బయలుదేరుతున్నాను నేను. సో రేపు మార్నింగ్ ప్యాక్ చేసుకోవాలంటే నాకు అస్సలు మూడు ఉండదు. ప్లస్ మనం సడన్ గా ప్యాక్ చేసుకుంటే ఏమైతుందంటే చాలా మిస్ అవుతాం. నేను చూడండి అక్కడ నుండి వచ్చేటప్పుడు అన్ని పెట్టుకున్నా, ఎడిటింగ్ ఒక్కడు ఉంటే సరిపోతుంది అనుకున్నాను కదా. నాకు కెమెరా చార్జర్ మర్చిపోయినాను అండ్ నా కెమెరా బ్యాటరీ అయిపోయింది అనమాట. సో అలా ఉంటుంది, ఏదో ఒకటి పక్క మర్చిపోవాల్సిందే. అండ్ ఇక్కడ నా కొత్త బట్టలు కొన్ని ఉన్నాయి, అవి కూడా ఒకేసారి అన్ని నీట్ గా ప్యాక్ చేసేసుకుంటే రేపు మార్నింగ్ కొంచెం రిలాక్స్డ్ గా హడావిడి లేకుండా ఉంటుంది అనమాట. సో దట్స్ ద ఎజెండా టుడే. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఇక్కడికి వచ్చినప్పుడు అంతా నా ఫేవరెట్ బట్టలు కొన్ని ఉంటాయన్నమాట. ఒకటే తీసుకెళ్తాను. అండ్ ఈసారి ట్రావెల్కి యూజ్ అవుతాయని చెప్పేసి కొన్ని జాకెట్స్ ఇక్కడే ఉండిపోయినాయి అనమాట. ట్రావెల్ జాకెట్స్ అండ్ కొన్ని పుల్ ఓవర్స్ ఇక్కడే ఉన్నాయి నా ఫేవరెట్వి. ఇంకా అవి ఒక 3-4 అట్లా పెట్టేసుకుంటున్నాను ఇక్కడ. ఆల్మోస్ట్ అన్ని ప్యాక్ చేసుకున్నాను. మెయిన్ది మర్చిపోయినాను చూడండి. నాకు ఎప్పుడు ఏది ఇంపార్టెంట్ అవుతుందో అదే మర్చిపోతూ ఉండడం నాకు బాగా అలవాటు అయిపోయింది. ఈసారి మర్చిపోలేదు, గుర్తు తెచ్చుకున్నా అనమాట. సో ఇది నేను ఈ మధ్య ఒక 2 months నుండి రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నాను. ఇది హెచ్కే వైటల్ స్కిన్ రేడియన్స్ కొలాజిన్ అనమాట ఇది. సో బేసిక్ గా నేను 2 months ముందు కొన్ని చూసాను అనమాట. రివ్యూస్ అన్ని చూసి ఓకే మనం కూడా ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అనుకోని చెప్పేసి ఇది ఒకటి ఆర్డర్ చేసుకున్నాను అనమాట. సో నేను ఇంతకు ముందు ఎట్లంటే డిఫరెంట్ ప్రోడక్ట్స్ వాడేదాన్ని. విటమిన్ ఈ ప్రోడక్ట్స్, విటమిన్ సి అని చెప్పేసి, కొలాజిన్ సపరేట్ గా, ఇట్లా సపరేట్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అన్ని యూజ్ చేసేదాన్ని అనమాట. కానీ ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే అన్ని ఇందులోనే ఉంటాయి కాబట్టి ఆల్ ఇన్ వన్ ప్రోడక్ట్ లాగా నా స్కిన్ మంచిగా గ్లో రావడానికి, ఆ రేడియన్స్ కనిపిస్తోంది కదా. లిటరలీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ మేకప్ అపార్ట్ ఫ్రమ్ దిస్ లిప్ గ్లాస్. ఇంక అంతకు మించి ఏం లేదనమాట. అయినా కూడా స్కిన్ అంతా విదిన్ నుండి చాలా న్యాచురల్ గా రేడియన్స్ గా కనిపిస్తోంది, చాలా గ్లోయి కనిపిస్తోంది. ఐఎమ్ లవింగ్ మై స్కిన్. టచ్ వుడ్, మీరు కూడా డిఫరెన్స్ డెఫినెట్లీ నోటీస్ చేస్తారు. ఇంతకు ముందు దానికి ఇప్పటికి చూసుకుంటే నా మార్క్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని తగ్గిపోయాయి అనమాట. ఐ లవ్ దిస్ సో మచ్ గైస్. మనం యూజ్ చేయడం కూడా చాలా సింపుల్ అనమాట. డైలీ 1 scoop వాటర్లో మిక్స్ చేసేసుకొని జస్ట్ డైరెక్ట్గా తాగేసేయడమే. స్కూప్ కూడా దాంట్లోనే ఇచ్చుంటారనమాట. కాకపోతే కన్సిస్టెంట్గా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నేనైతే పర్సనల్గా ఒక 2 months నుండి, అరౌండ్ ఒక 2-2.5 months నుండి కంటిన్యూస్గా యూజ్ చేస్తున్నాను అనమాట. సో దానివల్లనే నాకు ఆ నోటిసబుల్ డిఫరెన్స్ అనేది కొంచెం నీట్గా కనిపిస్తోంది. సో మీరు కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా తీసుకుంటే మీకు ఆ డెఫినెట్లీ ఆ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే దీంట్లో చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. మంచిగా స్కిన్ ని హైడ్రేట్ చేస్తూ ఉంటది. సో టేస్ట్ కూడా నచ్చుతుంది మీ అందరికి. సో నేను మెయిన్ గా యూజ్ చేసేది ఏంటంటే, మనకు ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఏవైతే కావాల్సి ఉంటాయో స్కిన్ కి అవన్నీ మంచిగా కవర్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రేషన్ కావాలనుకుంటే హైడ్రేషన్ ఇస్తుంది, స్కిన్ గ్లో కావాలంటే గ్లోయిగా రేడియంట్ గా ఉంటది. దాంతో పాటు ఫైన్ లైన్స్ ని తగ్గించడము, లేదంటే ఇట్లా ఏజింగ్ ని కొంచెం తగ్గించడము, అవన్నీ చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సెకండ్ మెయిన్ రీజన్ టు బి ఆనెస్ట్ చెప్పాలంటే టేస్ట్ అండి. నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. 4 different ఫ్లేవర్స్ కూడా ఉంటాయన్నమాట. ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు పర్సనల్ గా ఆరెంజ్ ఇష్టం కాబట్టి నేను ఆరెంజ్ ఫ్లేవర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇట్ ఈస్ సో రిఫ్రెషింగ్. దట్టు ఈ సమ్మర్స్ లో అయితే ఈజీగా ఏదో జ్యూస్ తాగినట్టు ఉంటుంది అనమాట. టేస్ట్ లేకపోతే నేను ఏ ప్రొడక్ట్స్ పర్చేస్ చేయను, బికాస్ టేస్ట్ మ్యాటర్స్ కాబట్టి. దీంట్లో టేస్ట్ ఉంది, మన స్కిన్ కి కావాల్సిన ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అన్ని కూడా ఉన్నాయన్నమాట. సో 2 యాడెడ్ బెనిఫిట్సే కదా. డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. నేను కూడా ఏదైనా ప్రోడక్ట్ కొనేటప్పుడు చాలా రివ్యూస్ చూస్తాను అనమాట. ఇది ఈజీగా మనకు అమెజాన్ లో అవైలబుల్ లో దొరుకుతుంది అండ్ చాలా పాజిటివ్ రివ్యూస్ కూడా ఉండింటేనే నేను కూడా నా స్కిన్ కి యూజ్ చేస్తున్నాను. నేను దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేసి ఉంటా అనమాట. సో మీరు డెఫినెట్లీ క్లిక్ చేసి మీకు కావాల్సిన ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేయొచ్చు. సో ప్రస్తుతానికి దీన్ని కూడా నీట్ గా ఇట్లా ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట. నా లగేజ్ బ్యాగ్ ఇక్కడే ఉంది. సో ఇప్పుడు మనము కిందికి వెళ్ళిపోయి, మమ్మీ ఏదో చేస్తున్నారు, ఇంకా పిండి వంటలు ఒకటి వేరియంట్ పెండింగ్ లో ఉంది. సో అది కూడా కంప్లీట్ చేసి డాడీ వెళ్ళేటప్పుడు అది కూడా పార్సల్ చేయించాలి. లెట్స్ గో.
మనకు సమ్మర్ అంటే మ్యాంగోస్ పక్కా మ్యాండేటరీ. కాకపోతే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ మ్యాంగోస్ కొంచెం తక్కువ వచ్చాయి. మనకే తోట ఉంది కదా, సో ఈసారి కొంచెం తక్కువ ఉన్నాయన్నమాట. బట్ ఇట్స్ ఓకే. మీరు 2 years ముందు నుండి వ్లాగ్స్ చూసే వాళ్ళైతే తెలుస్తుంది కదా, మనకు మ్యాంగో సీజన్ సమ్మర్ ఎప్పుడు వచ్చినా ఇంట్లోకి వచ్చేస్తాయి అనమాట మ్యాంగోస్ అంతా. తోట దగ్గర నుండి తీసుకొచ్చిన తర్వాత అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం. అది ఎంతమందికి గుర్తుందో డెఫినెట్లీ నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మ్యాంగో ప్రశాంతంగా తినడం అయిపోయిన తర్వాత ఇంకొక పిండి వంటల రౌండ్ స్టార్ట్ అయింది. ఇది కూడా దర్శన్ కోసమే రెడీ చేస్తున్నారు, బికాజ్ మళ్ళీ డాడీ వెళ్తున్నారనమాట ఇంకొక వీక్లో. సో అప్పుడు వెళ్ళేటప్పుడు ఇవి కూడా ఇచ్చి పంపించు అని చెప్పేసి. యాక్చువల్లీ దర్శన్ చాలా స్పెసిఫిక్, చాలా తక్కువ ఫుడ్ తింటాడు. దట్టు ఇట్లా స్నాక్స్ ఐటమ్స్లో అయితే ఒక 2-3 ఇష్టపడితే ఇంకా అవి తప్ప వేరే తినాడు అనమాట. సో అందుకే మమ్మీ కూడా ఎక్కువ ఏం చేయట్లేదు అనమాట. మొన్న నువ్వుల లడ్డూలు చేసి ఇచ్చింది. అండ్ ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా చేస్తారు. కొంతమంది పాలు వేయకూడదు, నెయ్యి వేసినా సరిపోతుంది అన్నారనమాట. సో అది కూడా ఒకసారి డెఫినెట్లీ ట్రై చేద్దాము. ఇక్కడ వచ్చేసి ఈరోజు చెక్కిలాలు చేస్తున్నారనమాట. సో చెక్కిలాలు తెలుసు కదా అందరికీ, మోస్ట్లీ ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క ఏమంటారు, మర్మరాలు అంటారా? సో నాకు తెలిసి ఒక సైడ్ మర్మరాలు, ఇంకొక సైడ్ మా సైడ్ అయితే చెక్కిలాలు అనే అంటాం అనమాట. చాలా ఈజీ చేయడము. పౌడర్ రెడీ చేసి పెట్టుకుంటున్నారు ఇక్కడ. మనం ఇక్కడ 1 kg రైస్ ఫ్లోర్ బియ్యం పిండికి మనము 1/2 kg శనగిత్తనాలు వేసుకోవాలన్నమాట. సో మెజర్మెంట్ నాకు తెలిసి రేషియో నేను కరెక్ట్గానే చెప్పినట్టున్నాను. 1 kg బియ్యం పిండికి 1/2 kg శనగిత్తనాలు వేసుకుంటే మంచిగా సాఫ్ట్ అండ్ క్రిస్పీగా వస్తాయన్నమాట. మరీ గట్టిగా అయిపోతాయి శనగిత్తనాలు తక్కువ అయినాయి అనుకోండి, బాగా గట్టిగా అయిపోతాయి అనమాట. సో ఈ బ్యాటర్ కొంచెం నీట్గా నిదానంగా ప్రిపేర్ చేసుకుంటున్నారు. అంటే మనము రైస్ ఫ్లోర్ అంతా మిక్సీకి వేయాల్సిన అవసరం లేదు. మనకు శనగిత్తనాలు కొంచెం ఉండలు కడతాయని చెప్పేసి మమ్మీ కొంచెం రైస్ ఫ్లోర్తో కలిపి ఇది మిక్సీకి వేసేసారనమాట. శనగిత్తనాల పొడి అంతా ఇక్కడ రెడీ అయిపోయింది. సో దాంతోపాటు నేను చెప్పాను కదా 1 kg బియ్యం పిండి తీసుకున్నారని చెప్పేసి, అదంతా వేసేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకుంటున్నారనమాట. దాన్ని ఇక్కడ ఇందులోకే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత జీరా వేసుకోవాలన్నమాట. జీరా మరీ ఎక్కువైనా కూడా చేదు వస్తుందంట. సో కొంచెం చూసుకొని వేసుకుంటే బెటర్. అండ్ నేను కూడా జస్ట్ ఇట్స్ ఐబాలింగ్ అంతే. మమ్మీని కరెక్ట్ మెజర్మెంట్స్ ఏంటి అంటే, లేదు ఊరికే అందాజుతో వేసేస్తున్నాను అంతే అని చెప్తున్నారనమాట. అండ్ ఇందులోకి మేము వేసిన దానికంటే కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బెటర్. మమ్మీ అయితే ఒక 2.5 spoons వరకు వేసారనమాట. ఎందుకంటే ఈ కారం పొడి మనం ఇంట్లోనే చేసింది కాబట్టి స్పైసీగా ఉంది బాగా అని చెప్పేసి. కానీ చేసిన తర్వాత అయితే స్పైసీ తక్కువ అనిపిస్తుంది. సో అందాజుగా ఒక 3 spoons వరకు మనం కారం వేసుకున్నా కూడా బాగా స్పైసీగా ఉంటుంది. ఒకవేళ స్పైసీ తక్కువ తినే వాళ్ళైతే మీకు ఇప్పుడు 2.5 tablespoon కారం అయితే సరిపోతుంది అనమాట. ఎందుకంటే మనకి ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా, ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం స్పైసీ తగ్గినట్టే అనిపిస్తుంది కాబట్టి ఇంకొంచెం వేసుకోవచ్చు. అండ్ ఇదంతా కలుపుకున్న తర్వాత ఒకసారి మీరు టేస్ట్ చూసుకోవచ్చు అనమాట. పిండిని బట్టి కారం సరిపోయిందా, ఉప్పు సరిపోయిందా అని ఒకసారి టేస్ట్ చూస్తే తెలిసిపోతుంది. నెక్స్ట్ డే ఇవి చెక్కిలాలు ప్రిపేర్ చేస్తాను మమ్మీ. ఆయిల్ అంతా హీట్ చేసేకి పెట్టింది. ఎస్, ఆయిల్ అంతా వేడెక్కే లోపల ఇది కలుపుకుంటే సరిపోతుంది. కానీ నేను కలుపుతా అంటే వద్దా అంటా ఉంది. చేయి కారం ఎత్తుకుంటుంది అని చెప్పేసి. బై ది వే ఇప్పుడు నాకు నెయిల్స్ లేవు, నో నెయిల్స్ అండి. ఓటేసి వచ్చినాం, చెప్పేది మర్చిపోయానండి. ఈరోజు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు బ్లాగ్ చేయలేదు అనమాట, ఫుల్ రెస్ట్. సో ఓట్ అయిపోయింది అందరిది. అజిత్ అయితే మార్నింగే ఓటేసి బయలుదేరినాడు ఆల్రెడీ. రష్ యూజువల్ గా అయితే లాస్ట్ టైం వేసినప్పుడు ఇంత రష్ లేరనమాట. మధ్యాహ్నం పోతే ఇంత రష్ ఉండరు కదా, ఈ రోజు రష్ ఉన్నారు. అవును ఉన్నారు రష్ బానే. వాటర్ ఎప్పుడైనా మనం కొంచెం కొంచెం వేసుకోవడమే బెస్ట్ అండి. ఎందుకంటే ఒకేసారి ఎక్కువ వేసేసి మళ్ళీ అది లిక్విడీ కన్సిస్టెన్సీ అయిపోతే మనకు అసలు చేయడానికి కూడా ఉండదు. అది ఇంత పిండి రెడీ చేసుకున్న తర్వాత వేస్ట్ అయిపోతే మళ్ళీ దీంట్లోకి సపరేట్గా పిండి యాడ్ చేసుకోవడానికి కూడా ఉండదు కదా. కొంచెం చూసి వేసుకుంటూ ఉన్నాము, నిదానంగా కలుపుతున్నారు ఇక్కడ. మీకు కావాలంటే ఇందులోకి వేడి నీళ్ళు వేసుకొని కూడా కలుపుకోవచ్చు అనమాట. కాకపోతే అవసరం లేదు, నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ అయినా ఇట్స్ ఓకే. అండ్ ఇంకొకసారి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇది కలిపిన తర్వాత కూడా టేస్ట్ చూడండి, అప్పుడు మీకు అర్థం
అర్థమైపోతుంది కారం తగ్గిందా కరెక్ట్గా ఉందా అని చెప్పేసి. బట్ గుర్తుపెట్టుకోండి, మనం ఫ్రై చేసిన తర్వాత అయితే కారం మీరు చూసిన దానికంటే కొంచెం తక్కువే అనిపిస్తుంది అనమాట. సో మీరు ఒకవేళ జీరా ఇష్టపడే వాళ్ళైతే కొంచెం వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కలుపుకొని పెట్టుకుంటున్నారనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు మొత్తం అంతా ఒకటే బ్యాచ్లో చేసేది ఇష్టం లేదు అంటే వాటర్ కలుపుకుండా జస్ట్ పౌడర్ ఒకటే రెడీ చేసి పెట్టేసుకోండి. 1 month ఉన్నా ఏం కాదనమాట. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ ఎప్పుడైనా ఫ్రెష్గా చేసుకుంటూ ఉండొచ్చు. ఏ కాలంది మమ్మీ అది? ఏ కాలంలో తీసుకున్నావు తెలుసు? ఏ టైంలో తీసుకున్నావు అని. ఎన్ని రోజులు అయింది తీసుకున్నది? 7 years అయిందా? 7 years పైన 8 years అయింటుంది. ఇంకోటి కూడా ఉండాలి ఆడ పాత, చాలా పాతది ఉండాలా. పడేసినావా? ఓకే, కంచుది ఒకటి ఉంటుందండి. ఆ కంచుది బాగుంటుంది. స్టీల్ ఎట్లది ఏంటది అట్లుంది? మా మమ్మీకి అది వాడేకి రావడం లేదంట, అదే వాడేది. అది ప్రెస్ చేసేది అయితే ఈజీగా ప్రెస్ చేయొచ్చు అని ఇదే వాడుకుంటాము. ఇంకొకటి కంచుది ఆడ ఊర్లో ఉంది. ఓకే, ఈసారి పోతే తీసుకురాలేదండి. తీసుకురా, ఆడే చేసినారు. బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. చపాతీ పిండి కంటే ఇంకా కొంచెం సాఫ్ట్ ఉండాలి. అండ్ ఈ ప్రెస్ చేసేది ఏదైతే ఉందో దాని లింక్ కూడా ఇవ్వలేను నేను, ఎందుకంటే చాలా ఇయర్స్ అయిందనమాట తీసుకొని. మీరే విన్నారు కదా, ఒక 7-8 years అయింటుంది. ఈ ఇల్లు కట్టినప్పుడు అంటే 8 years అయిందండి కరెక్ట్గా ఇప్పటికైతే, డెఫినెట్గా ఈ జూన్కి. అండ్ అది లింక్ అయితే ఇవ్వలేను అనమాట. కానీ ఐఎమ్ షూర్ అమెజాన్లో ఇట్లాంటివి చాలా చాలా అవైలబుల్లో ఉంటాయి. అండ్ మా మమ్మీకి స్టీల్ దాంతో వేరే రావట్లేదంట. సో ఎట్లనో మీరే కొంచెం వీలైతే చెప్పండి, పాసిబుల్ అయితే ఎవరైనా యూజ్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు చెప్తే నెక్స్ట్ స్టీల్ది డెఫినెట్లీ యూజ్ చేస్తుంది. అండ్ ఇక్కడికి వచ్చినప్పుడు నేను చెప్తున్నాను అనమాట మమ్మీకి, అల్యూమినియం వాడకూడదంట మమ్మీ, వాడద్దు, కుక్కర్స్ అన్ని కొత్తగా తీసుకో అంటే తీసుకుంటున్నాను నేను కూడా విన్నా వాడకూడదు అని చెప్పేసి మారుస్తున్నారు అనమాట. కిచెన్ సెటప్ అంతా అన్ని కొత్తవి తీసుకుంటున్నారు ఒకదాని తర్వాత ఒకటి. అయిపోయింది చెట్ల. అక్కడ చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. చిన్నగా అయితే స్టవ్ ఎక్కువ సేపు నిలబడాల. అదే చూసుకొని తింటారులేని పెద్దగా వేసేస్తే ఒకేసారి అదే అయిపోతుంది. 1 hour పడుతుంది ఆ పిండి అంతా అయిపోయి లోపల. 1 hour ఈజీ పడుతుంది. మార్నింగ్ నుండి అంత వంటలు అన్నీ అయిపోయిందా మమ్మీ? అయిపోయింది. ఇంకా రేపు నేను బయలుదేరుతాను. అందుకే ఇప్పుడు కబోర్డ్ ఒకసారి తీసి దాంట్లో నావి కొన్ని అవసరం లేనవి బట్టలు చాలా ఉన్నాయి, అన్ని తీయాలంటే ఇప్పుడు అస్సలు కుదరదు. ఆల్రెడీ నైట్ టైం ఎంత అయింది? చాలా లేట్ అయింది, 7:30 అట్లా అయింది. ఇంకా మళ్ళీ ఇంకా కింద కూడా చాలా పని ఉంటుంది కదా తర్వాత. సో ఇంకా రేపు బయలుదేరే లోపల ఇవన్నీ కూడా తీసేద్దామని చెప్పేసి మన ముత్యాలమ్మ వాళ్ళకి, లేదంటే ఇంకా యూజ్ ఉంటది కదా, సో తీద్దాము అనుకుంటున్నాము. దీంట్లో చాలా ఇప్పుడు నాకు ఫిట్ అవ్వవు అనమాట. సో తర్వాత కావాలంటే నేను కొత్తగా కొనుక్కుంటాను. ప్రస్తుతానికి నాకు ఏవైతే అవసరం లేదు సో అవన్నీ తీసేస్తున్నాను. ఇవి దండిగా ఉన్నాయి దీనివల్ల. ఏవి? మొత్తం కబోర్డ్లు అన్ని. ఈ కబోర్డ్స్ అన్ని తీయాలంటే ఇప్పుడు అస్సలు అవ్వదు. మొత్తం ఈ కబోర్డ్ ఎట్లా ఫిల్ ఉందో మొత్తం కింద వరకు అన్ని కబోర్డ్స్ అన్ని ఫుల్ ఉన్నాయన్నమాట. దాంతో పాటుగా ఇటు సైడ్ కూడా నాకు స్పేస్ ఉంది. ఇవన్నీ మొత్తం నావి నేను రెడీ చేయించుకుంటే బట్టలు, అంటే అప్పుడు అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అనమాట. ఇవన్నీ నేనే పోయి మెటీరియల్ తీసుకొని మమ్మీ నేను పోయి అప్పుడు చేపిస్తాను. అంటే ఇప్పుడు అంత ఓపిక లేదనుకోండి. సో దీంట్లో ఏ అవసరం లేదో అవన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి తీసి పెట్టేస్తే మన టాస్క్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ మీరు చూసినట్టు నా బ్యాగ్ కూడా ఆల్రెడీ ఎవ్రీథింగ్ ఈస్ ప్యాక్డ్.
అసలు నేను ఈ కబోర్డ్ ఓపెన్ చేసి లోపల ఏమున్నాయో చూసి చాలా మంత్స్ అయిపోయిందండి. నాకు తెలిసి పెళ్ళైనప్పుడు నాకు ఏవేవి కావాలో తీసుకెళ్ళాను కదా, అదే లాస్ట్ అనుకుంటాను అంత డీప్గా చూసిండేది. నేను వెళ్ళిన తర్వాత మమ్మీ ఒకసారి నీట్గా తీసి అన్ని సర్దారు, కానీ నేను చూడడం అయితే చాలా గ్యాప్ తర్వాత ఒక్కొక్కటి చూస్తున్నాను అనమాట. నాకే ఈ డ్రెస్ ఎప్పుడు తీసుకున్నా, ఓకే ఇది ఎప్పుడు తీసుకున్నా అని నేనే ఆలోచిస్తున్నాను. బికాస్ కొత్తవన్నీ ఒక్కొక్కసారి తీసుకొని నేను లోపలే పెట్టేసి ఉంటాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పింక్ అవ్వచ్చు అంతా. సో అట్లాంటివి ఒకటే పెట్టుకొని మిగతావన్నీ కొంచెం డిస్ట్రిబ్యూట్ చేద్దాము అనుకుంటున్నాను అనమాట. అందుకే ఒక సైడ్కి పెట్టేస్తున్నాను. కొంచెం చాలా పాతగా అయిపోయిండేటివి అవ్వచ్చు, లేదంటే ప్రస్తుతం నాకు ఏవైతే ఫిట్ అవ్వవు అండ్ ఇంకా ఏదైనా నేను అసలు ఇంకా యూజ్ లేదు దీంతో వాడను అనుకుంటానో అవన్నీ కొంచెం నీట్గా సపరేట్గా తీసి పెట్టేస్తున్నాను ఇక్కడ. సో దట్ ఎవరికైనా హెల్ప్ అవుతాయి కదా అని చెప్పేసి. సో ఇదైతే కనీసం ఇయర్లీ ఒక 2 times అయినా మనం వార్డ్రోబ్ ఒకసారి రిఫ్రెష్ చేసుకుంటే బెటర్ అండి. దట్టు బట్టలు కొంచెం రెగ్యులర్గా కొనే వాళ్ళకి అవ్వచ్చు. మీకు యూజ్ లేకపోతే గివ్ ఇట్ టు సంబడి ఎల్స్, దే విల్ డెఫినెట్లీ యూజ్ ఇట్. అండ్ దుపట్టాస్ అయితే నేనే పెట్టుకుంటాను, బికాజ్ ఏ డ్రెస్లోకైనా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి. అండ్ ఇన్ని బట్టలు ఒకేసారి తీయాలంటే ఇట్ ఈస్ రియలీ ఇంపాసిబుల్ అని మా ఇద్దరికి అర్థం అయిపోయింది అనమాట. ఫస్ట్ అయితే సరే తీద్దామా అనుకున్నాము, బట్ అటు సైడ్ కూడా ఉన్నాయి, మీకు చూపించాను కదా నేను. సో అటు సైడ్ కూడా ఉన్నాయన్నమాట బట్టలు. సో ఓకే, నేను వచ్చినప్పుడు అంతా కొంచెం తీస్తే బెటర్లే అనుకున్నాం తర్వాత ఇంకా. సో వచ్చినప్పుడు అంతా ఒక 2 racks 3 racks తీస్తా ఉంటే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు ఒక్క సైడే జస్ట్ తీసింది. జస్ట్ 3 racks తీసే లోపల ఇన్ని బట్టలు తీసాను అనమాట. మమ్మీ ఇది అవసరం లేదు, ఇది ఇంకా వేసుకోను అని చెప్పేసి. ఎందుకంటే నాకు బెంగళూరులో కూడా చాలా ఉన్నాయి, ఎన్నన్నా వేసుకుంటాను చెప్పండి. సో అక్కడ ఉండేటివి ఎవరికైనా యూజ్ అవుతా అని చెప్పేసి ఐఎమ్ జస్ట్ స్ప్లిట్టింగ్ థింగ్స్ అప్. ఇక్కడ అటు సైడ్ కొన్ని ఇటు సైడ్ కొన్ని అట్లా. డన్ విత్ సార్టింగ్ అవుట్. ఒక సైడ్ మాత్రమే తీసినాం, ఎందుకంటే మొత్తం అన్ని తీయాలంటే చాలా టైం పట్టేస్తుంది. సో మమ్మీ కూడా ప్రస్తుతానికి జాలే, నువ్వు వస్తా అంటావు కదా, వచ్చినప్పుడు కొన్ని తీస్తే బెటర్, అన్ని ఒకటేసారి అంటే అలసిపోతాము అని చెప్పేసరికి ఇంకా మేము తీసి సైలెంట్ అయిపోయామన్నమాట. సో అది మొత్తం ఇట్లా సెగ్రిగేట్ చేసి పెట్టుకున్నాము కొన్ని. చూద్దాము. అండ్ డాలీకి ఒకటి క్యూట్ డ్రెస్ గా అనిపించిందండి. యాక్చువల్లీ లాస్ట్ టైం చాలా 6 months పైనే అని అనుకుంటాను. ఈ డ్రెస్ చాలా క్యూట్గా ఉంది అని చెప్పేసి నేను మ్యాక్స్కి వెళ్ళినప్పుడు తీసుకున్నా. ఇది చూస్తే డ్రెస్ కదనమాట, జంప్ సూట్ అనమాట అది. సో జంప్ సూట్ కాబట్టి వద్దు అనుకున్నాను. సో డాలీకి అయితే బాగుంటుంది, చాలా క్యూట్గా కనిపిస్తుంది డాలీ అది వేసుకుంటే. ఇట్లాను నాతో పాటు డాలీ వస్తాను. బై ద వే చెప్పానా లేదా మీకు, డాలీ హాలిడేస్కి నాతో పాటు రేపు వస్తాను అనమాట. షీఈస్ గోయింగ్ టు బీ దేర్ ఫర్ 1 month ప్లస్ మేము వెకేషన్కి వెళ్ళే వరకు ఉంటుంది మనతోనే. తను కూడా అక్కడ అన్ని ప్యాక్ చేసుకుంటా ఉంది. సో దోస్ ఆర్ ద అప్డేట్స్ గైస్. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ రేపు మార్నింగ్ బయలుదేరుతున్నాను అనమాట. That's for today's vlog. We will see you in our next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Subscribe before leaving. Bye.